మొదటగా జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే సమస్య ఉన్నదనగానే ఆడికి పరుగు పరుగున వచ్చే జై స్వరాజ్య టీవీకి కృతజ్ఞతలు. ఎందుకంటే అందరం ఈరోజు రోడ్ల మీద వచ్చినామనే బాధతోని ఇక్కడ కూర్చున్నామని తెలవంగానే ఇక్కడికి వచ్చిండు. సో ఫస్ట్ కృతజ్ఞతలు. ఇక నా పేరు డాక్టర్ ఫిరోజ్, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ. ఆ కాంట్రాక్ట్ అనే పదమే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. 15 సంవత్సరాల నుంచి మా మెడలో వేలాడుతున్న కత్తిలాగా ఉన్నది. సేమ్ వర్క్ ఉంటుంది. సేమ్ రెగ్యులర్ ఏ వర్క్ చేస్తారో మేము అదే వర్క్ చేస్తాం. కాకపోతే వాళ్ళ ప్రివిలేజెస్ వేరు, మా ప్రివిలేజెస్ వేరు. సేమ్ వర్క్ కల్చర్ అంతా సేమ్. అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నాం, అంతటా ఉన్నాం. కానీ వచ్చేసరికి మళ్ళీ కాంట్రాక్ట్. మేము ఏమనుకున్నామంటే యూనివర్సిటీలో చదువుకున్నాం, యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తే గౌరవంగా ఉంటుంది అనుకునే ఆలోచనతో ఇవాళ కాకపోతే రేపన్నా మేము రెగ్యులర్ అవుతాం కావచ్చు అని చూసుకుంటూనే నాకు 15 సంవత్సరాలు దాటిపోయింది. నాకన్నా ముందు సీనియర్లు ఆల్రెడీ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా స్టిల్ కాంట్రాక్ట్ లెక్కనే ఉన్నారు. దీనికి ఎవరు కారణం అంటే ఈ ప్రభుత్వాలు సరైన టైంలో నోటిఫికేషన్ లేకుండా ఖాళీలను నింపుకపోవడం వల్లనే కాంట్రాక్ట్గానే ఉన్నాం. ఇది మా తప్పు కాదు, ఇది ప్రభుత్వాలు చేసిన తప్పు. ఈ తప్పును మేము ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విషయం పట్ల చాలాసార్లు మేము అడిగినాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటే వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని పిలిచిళ్ళు, మాట్లాడిళ్ళు. రేపు కాదు, ఎల్లుండి కాదు అని ఒక 10 సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. 10 సంవత్సరాలు అలా ప్రభుత్వంలో మేము రెగ్యులర్ అవుతాం కావచ్చు అనుకున్నాం, అది కాలేకపోయినాం. అదే సందర్భంలో మార్పు కోసం కాంగ్రెస్ రావాలని ఒక అభిప్రాయంతో, ఒక నినాదంతో వచ్చిన కాంగ్రెస్ మా పట్ల మంచి అభిప్రాయంతో ఉండి మీ సమస్యను మేనిఫెస్టోలో పెడుతున్నాం, మేము ప్రభుత్వంలో రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం వల్ల మేము నమ్మినాం. మా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా తోడ్పాటుతో ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎందుకో మరి మాట మర్చిపోయిందా లేదా నటిస్తుందా తెలుస్తలేదు. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అభిప్రాయం చెప్పి ప్రభుత్వంలో మేము ఇదే సందర్భాన్ని చెప్పినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి మంత్రులు శ్రీధర్ బాబు అయితే ఏంది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ఏంది, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? వీళ్ళది న్యాయమైన డిమాండ్ కాబట్టి వీళ్ళని కంపల్సరీ మీరు రెగ్యులర్ చేయాలని అసెంబ్లీ సాక్షి చెప్పిండ్రు. అంటే ఆ రోజు మీరు చెప్పింది నిజమైనప్పుడు ఈ రోజు కూడా నిజం కావాలి కదా. ఈ రోజు మీరు ఏం మాట్లాడతలేరు అంటే ఆ రోజు మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసం చేసినట్టే కదా. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పింది ఏమని, వీళ్ళది న్యాయమైన డిమాండ్ అన్నప్పుడు అంటే ఆ రోజు మీరు ప్రజలందరినీ మోసం చేసినట్టే కదా. అది మోసం కాదు అనుకున్నప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ అందరినీ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయకుంటే మాత్రం ఆ రోజు మీరు అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడిన మాటలు అబద్ధమనే. కాబట్టి ఈ రోజు మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మాది ప్రజాస్వామిక ప్రభుత్వం అన్నారు, మీరు ఏ సమస్య ఉన్నా మా దగ్గర రమ్మన్నారు. కానీ ఏడుస్తున్నాం. మేము మా సమస్య ఉన్నదని తెలియంగానే ఈవెన్ మహిళా టీచర్లను కూడా రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఇది ఖండిస్తున్నాం. ఇది కాదు కదా ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయాల్సింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మా ప్రజలు ఏ సమస్య ఉందో అది న్యాయమైన సమస్య అనుకున్నప్పుడు న్యాయమైన సమస్య పట్ల పరిష్కరించాలి. పరిష్కారం కావద్దు, ఇంకేమైనా ఆల్టర్నేట్ చెప్పాలి. కానీ ఏకదమ్మున 21 జీవో తీసుకొచ్చి మిమ్మల్ని రాత్రి మిమ్మల్ని ముంచేస్తాం అంటే ఊకోం. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ. తెలంగాణ ఎప్పుడూ అవమానాలు భరించదు. ఏదో రోజు అణిచివేత స్టార్ట్ కాగానే అక్కడ నుంచి ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము ఉద్యమాల ద్వారా వచ్చినాం. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము అందరం భాగస్వాములమే. అది విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరం చేసాం. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం? రేపటి మా భవిష్యత్తు కోసం అని సాధించుకున్నాం. కానీ ఇంకేం మారలేదు, జస్ట్ పొజిషన్లు మారినాయి. అంటే ఆడ కూర్చున్న వ్యక్తులు మారినాయి, కానీ పరిస్థితులు అట్లే ఉన్నాయి. కాబట్టి మరో పోరాటం ఉంటుంది. మీరు అందుకే ఈ పోరాటం దిశగా పోవద్దు, వీళ్ళ న్యాయమైన డిమాండ్ అని అనుకున్నప్పుడు వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. అదే మీరు మంచిది, మాకు మంచిది. ఎందుకంటే మళ్ళీ మేము రోడ్ల మీదకి వస్తాం. రోడ్ల మీదకి వస్తే మాకు తెలుసు ఏం చేయాలనో. మళ్ళీ మీరు మీరు మాజీలు అవుతారు. వాళ్ళు ఎవరైతే మాజీలు అయ్యారో మీరు కూడా మాజీలు అవుతారు. కాబట్టి ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే మీరు చెప్పిన